నా అక్కని తన కడుపులో ఉన్న బిడ్డని ఆ చాముండేశ్వరి స్వీకరించే విధంగా చేస్తాను. సత్య, ఎందుకు నువ్వు ఇంతగా ఎమోషనల్ అవుతున్నావు? కాదు అర్జున్, పాపం వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని ఒకరికొకరు దూరమై ఎంతో కష్టపడ్డారు. దేవి ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, అభిబావ ఎంత బాధపడి ఉంటారు. మనం అది కళ్ళారా చూసాం కదా. ప్రతి నిమిషం దేవి దేవి అని ఎలా కలవరించేవారో కదా. ఈ రోజు వీళ్ళిద్దరూ ఒకటయ్యి దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకొని సంతోషంగా నిలబడ్డారు. అది తలుచుకోగానే నేను నా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ ని అసలు హ్యాండిల్ చేయలేను అర్జున్. పేరుకే పెద్ద బిజినెస్ ఉమెన్, కానీ నా పట్టిలమ్మాయి చిన్న పసిపాప. బాబు, ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకొస్తానుండు. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. బంగారు కన్నా మాకిప్పుడు పెళ్ళయింది. అక్క, సత్య, కంగ్రాట్స్ అక్క. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ చెల్లెలు నీకిచ్చిన ఒక చిన్న బహుమతి అక్క. ఇది చిన్న బహుమత సత్య. నాకు నా ప్రాణం భిక్షగా వేశావు. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకక్క. దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా జరిగింది కదా. అది సరే కాని నిజంగా చాముండేశ్వరిని ఎదిరించి ధైర్యంగా పోరాడి నువ్వు సాధించింది గొప్ప విజయం. అక్క, ఇది నీ బిడ్డకి నేనిచ్చే కానుక అనుకో అక్క. ఒక తమ్ముడుంటే 100 మందితో సమానం అని చెప్తారు. అది మగాళ్లకే వర్తిస్తుందంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక కొత్త సామెత. నీలాంటి చెల్లెలుంటే ఈ ప్రపంచంతో పోరాడి గెలవచ్చు. నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు సత్య. నువ్వు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చావు. నీ పోరాటం ముగిసింది. లేదక్క, నా అసలైన పోరాటం ఇక మీదటే మొదలవుతుంది. నిన్ను చూసిన తర్వాతే ఆమె నిజ స్వరూపం బయటపడుతుంది. ఇంకా నా శబదం నెరవేర్లేదక్కా. తొందరలోనే ఆవిడ నిజ స్వరూపాన్ని బయట పెడతానక్కా. అయినా నా శబదం ఇంకా పూర్తి కాలేదక్కా. అసలైన శబదం ఆ చాముండేశ్వరితో నేను చేసే పోరాటంలోనే మొదలవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండి అన్ని చూస్తూ ఉండక్క. అవును సత్య, నిజమే చెప్పాం. ఇక మీదట మనం ఇద్దరం కలిసి ఆ చాముండేశ్వరితో పెద్ద పోరాటం చేయాలి. కానీ నువ్వు దిగులు పడకక్క. ఈ సత్య నీకు అండగా ఉంది. చాముండేశ్వరి ఏ కుట్ర చేసినా సరే ఈ సత్య నీకు కవచంలా రక్షణగా ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి నిన్ను కాపాడటానికి ఇది నా శబదంలోని మరో భాగం అక్క. రాక అన్నా, సంతోషంగా ఉండన్నా. ఏం జరిగినా సరే నా ప్రాణం పోయేంత వరకు నేను నీకు రుణపడి ఉంటాను సత్య. అభిభావతో
సంతోషంగా జీవితం ప్రారంభించక్క. కానీ ఒకే ఒక్క బాధ ఉంది. ఈ సమయంలో తాత బామ్మ అమ్మ నాన్నలు ఇప్పుడు మన పక్కన లేరు కదా. నాన్న కూడా మన ఇద్దరి పెళ్లి అంగీకరించుంటే. అది కూడా త్వరలోనే జరుగుతుందక్క, నువ్వేం దిగులు పడకు. అంతలోనే ఇద్దరు తోడబుట్టిన అక్క చెల్లెల్లాగా చాలా బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. అభిబావా, మీరిద్దరూ అన్నా తమ్ముళ్ళు కాబట్టి వరుసకి మేమిద్దరం కూడా అక్కా చెల్లెలం అవుతాం కదా. నిజమే సత్య. అందువల్లే నేను ఇక మీదట ఈవిడ్ని అక్క అని పిలుస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. వదినా, అవును దేవి, ఇక మీదట నా తమ్ముడు నిన్ను అలానే పిలుస్తాడు. లేదు, ఆయన దేవి అనే పిలవనివ్వండి. అయ్యో లేదు లేదు, నాకు తెలిసిన దేవీలు చాలా మంది ఉన్నారు, కానీ వదిన మీరు ఒక్కరే. ఆ బంధాన్ని నేను వదిలిపెట్టుకోలేను. ఏంటి సత్య, ఈమె నేను వదినానే కదా పిలవాలి? అలా పిలవలేదంటే నా చేతిలో దెబ్బలు తింటావు అర్జున్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఈ హ్యాపీ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసుకుందాం. ఇట్స్ సెల్ఫీ టైం. స్మైల్. అన్నా, కొంచెం క్లోజ్ గా నిలబడండి. బావా, మంచి పోజ్ ఇవ్వండి బావా. అర్జున్, బాగా క్లోజ్ గా ఉండండిరా. ఏంటి అభిబావా, ఏమైంది మీకు? ఏంటన్నా, ఎందుకు కారాపమని చెప్పావు? అర్జున్, నాకొకలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకు టెన్షన్? అదే పెళ్లి హ్యాపీగా జరిగింది కదా. అదే సమస్య సత్య. అమ్మా నాకు సడన్ గా పెళ్లి జరిగిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని, ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే టెన్షన్ గా ఉంది. అదే రియాక్షన్ ఎలా ఉన్నా కూడా మనం దాన్ని ఫేస్ చేసి తీరాల్సిందే కదా బావా. నీకు అర్థం కాలేదు సత్య. నేను అమ్మ మాట మీరి ఇంతవరకు ఏదీ చేసింది లేదు. నేను దేవిని లవ్ చేసినప్పుడే పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నేను అలా చేయలేదు. నాకు మంచైనా చెడైనా మా అమ్మ చేతుల మీదకే జరగాలని నేను దేవిని అమ్మ దగ్గరకు తీసుకెళ్లి సరెండర్ అయ్యాను.